సో ప్రభుత్వాన్ని పార్టీని లోకేష్ గారు నడుపుతూ ఉన్నారు చెప్పి చాలామంది అంటూ ఉంటారు, ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు. సో నిజంగానే అలా జరుగుతూ ఉన్నాయా? ఒక రాజకీయ నాయకుడికి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయనలో ఉన్నాయా? సార్ ఒక్కటైతే నేను డెఫినెట్లీ ఒక అంశం, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నారా లోకేష్ గారే ఆవిడ ఎమ్మెల్సీ తీసుకొని మంత్రిగా వచ్చి ఆయనే నడిపాడు అనేది వాస్తవం. ఈరోజు కూడా అన్నిటికీ ఆయనే నడుపుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందు ప్యాంటు సొక్కా వేసుకొని ముఖ్యమంత్రిగా ముందు కనపడుతున్నాడు. ఆ ప్యాంటు సొక్కా వెనకాల మొత్తం లోకేషే. ఎందుకంటే మీరు చూడండి, ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారినో అమిత్ షా గారినో లోకేష్ ఏ హోదాలో కలుస్తున్నాడు? మంత్రి హోదాలో కలిస్తే ఆయన శాఖకు సంబంధించినట్టే కలవాలి కదా. రెండోది, ఇక్కడ స్పెషల్ హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్లు వాడుతూ ఏదో ప్రతి కార్యక్రమానికి ఈయన ఎందుకు వెళ్తున్నాడు? సో ఈరోజు అఫీషియల్గా నారా లోకేష్ ముఖ్యమంత్రి కాదు, కానీ అనఫిషియల్గా మొత్తం తెర వెనకంతా నడుపుతున్న నారా లోకేష్, కిలార్ రాజేష్ అని నారా లోకేష్కి సంబంధించినటువంటి ఆయన ఫ్రెండ్, వీళ్ళే రోజు రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. సో ఇది రాజ్యాంగేతర శక్తులుగా వీళ్ళు అభివర్ణించాలి. ఎందుకంటే ఒక మంత్రి తన లిమిట్ ప్రకారమే ఆయన శాఖ ప్రకారమే ఇన్వాల్వ్ కావాలి. కానీ ముఖ్యమంత్రికి ఉండేటటువంటి అన్ని అధికారాలని ఒక మంత్రి చలాయిస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా కూడా రాజ్యాంగ విరుద్ధం. సో ఆయన పేపర్లో యాడ్లు కూడా లోకేష్ ఫోటోలు వేయడానికి లేదు, పేపర్లో ఫోటోలు కూడా లోకేష్ వేసి చేయడానికి లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఫోటోలే వేయాలి. సో మరి మా మంత్రి హోదాలో ఈయన ఫోటోలు ఎలా వేస్తున్నారు? సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తున్నటువంటివి. ఎందుకంటే మీరు మీ శాఖ సంబంధించి కానీ అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. ఇదేందుకు మంత్రులు ఎవరి మంత్రికి వాళ్ళ ఫ్రీడమ్ ఉండాలి కదా, దాని మీద ముఖ్యమంత్రి చలాయించవచ్చు, ఆయనకు అధికారం ఉంటుంది. కానీ అన్నిటికీ లోకేష్ చలాయిస్తాడు అంటే ఈరోజు సీనియర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళ పార్టీలో. అది నేను అందుకే నా రెడ్ బుక్ రేపు వాళ్ళ మీద కూడా ప్రయోగిస్తాడు, వచ్చినప్పుడు ఇబ్బంది ఆయనకి. సో సినిమా పరిశ్రమ జగన్ గారి హయాంలో ఆయన వెళ్ళి కలిసినప్పుడు సో ఇప్పుడు సరిగ్గా మర్యాద ఇవ్వలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తూ ఉన్నారు. సో దాని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా, మామూలుగా మర్యాద ఇచ్చినట్టే కదా. ఇట్ట కాలు మీద ఇట్ట కాలేసి కూర్చొని ఇట్ట మీ కాలు తగిలేలాగా కూర్చున్నాం అనుకోండి, మర్యాద ఇవ్వలేనట్లు లెక్క కదా. మేమన్నా అట్ట చేసామా? చూశారు కదా మనం, మీరు ఇక్కడ ముఖ్యమంత్రి కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చొని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని లాన్లోనో లేదా ఇంకోటి అదేంది పోలీస్ ఇది కట్టారు కదా రోడ్ నెంబర్ 12 దగ్గర బంజారా హిల్స్లో, అక్కడికి అందరూ పిలిపించుకొని ఒక గంట సేపు వెయిట్ చేయించి అలా ఏమన్నా చేశారా? లేదంటే చిరంజీవి గారి భార్యని సాదరంగా ఇంటికి ఆహ్వానించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ వాళ్ళ కారు దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని మంచి భోజనం పెట్టి వాళ్ళతో కలిసి భోంచేసి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి కారు దగ్గర ఎక్కిస్తే మరి గౌరవం ఇచ్చినట్టే కాదా? మన ఇంటికి పిలిచి మనం భోజనం పెడితే, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే నార్మల్గా మనం బంధువులు వస్తేనే వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు, మనం వెళ్ళి రిసీవ్ కూడా చేసుకోం ఒక్కోసారి. కానీ వాళ్ళని అంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని అందరినీ అంత ఆప్యాయంగా గౌరవిస్తే ఒక దుష్ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్. ఏ సినిమా ఇండస్ట్రీలో లమ్ డాషులు లేరా అని చెప్పి ఒక ఛానల్ అంటే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు ఆ ఛానల్ మీద మాట్లాడలా? ఆ యాంకర్ మీద ఎందుకు మాట్లాడలా? నువ్వు సినిమా ఇండస్ట్రీ కాదా? ఏమైనా పవన్ కళ్యాణ్ సిగ్గు సరం కొంచెమైనా ఉందా? మీ సినిమా ఇండస్ట్రీలో లమ్ ఉండల లేరా అని తిడితే ఒక ఛానల్, మరి ఎందుకు మీరు ఒక్కరోజు కూడా మాట్లాడలా? ఈరోజు బాగా గౌరవిస్తున్నారు కదా, తీసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పిలిచి వాటేసుకుంటున్నాడు కదా గట్టిగా. ఏ ఎండక గొడుగు పట్టడం అవన్నీ వాళ్ళకి అలవాటేమో, ఆ మెగా కుటుంబానికి అలవాటేమో. సో మరి ఇదే మెగా కుటుంబానికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ మీద ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కేసు పెడితే మరి పవన్ కళ్యాణ్ ఇన్ని మాటలు మాట్లాడితే ఎందుకు ఏ రోజు కూడా రియాక్ట్ కాల? సో రాజకీయంగా మీరు అందరూ ఏదైతే నువ్వు అట్లా ఉండు నేను ఇట్లా ఉంటాను చెప్పి తోడు దొంగలాగా ఇదే ఆడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు కావాలని గేమ్ ఆడారు. మా ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి అన్నాదమ్ములు ఇద్దరు కలిసి ఆడారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మళ్ళీ వాళ్ళంతా అదే రాజకీయం ఈరోజు కూడా నడుపుతూ ఉన్నారు. మేము సినిమా ఇండస్ట్రీని ఎక్కడా కూడా అగౌరవపరచలా. మేము అన్ని ఇండస్ట్రీలు బాగుండాలని కోరుకున్నాం. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వస్తే సంతోషించే వాళ్ళు మొట్టమొదటి మేము ఉంటాం. మరి మేము అధికారంలో దిగిపోయి 15 నెలలు అయింది కదా. ఈ 16 నెలలు వస్తుంది, ఇంకో 4 రోజులు పోతే 16 నెలలు. ఈ 16 నెలల్లో సినిమా ఇండస్ట్రీ మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి తీసుకురాలేకపోయాడు ఈ ఉప ముఖ్యమంత్రి? ఈయన సినిమాలు హైదరాబాద్లో తీసుకోవడం కాదు, ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురామనండి. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? సో మేము తీసుకురావాలని ప్రయత్నిస్తే దాన్ని కావాలని వాళ్ళు అడ్డుకొని ఈ రకాలుగా సినిమా ఇండస్ట్రీకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏది దూరం పెంచాలనేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. సరే, ఇప్పుడు వాళ్ళు చేశారు అనేది ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరెంత గౌరవిస్తున్నారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా.
కాలు మీద కాలు వేసుకొని గంటల తరబడి వెయిట్ చేయించే వాళ్ళైతే వీళ్ళకి ఆనందం. దండం పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి పిలిచి భోజనాలు పెడితే బాల. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇది బాగున్నట్టుంది. సో అందుకనే చూస్తారు కదా, ప్రజలకు కూడా అర్థమవుతుంది, అభిమానులకు కూడా అర్థమవుతుంది ఏ విధంగా. కానీ ఇప్పుడు మీ ఫ్యామిలీలో ఒక వ్యక్తి మీద మీరు కేసు పెడితే, ఒక వ్యక్తి మీద ఇక్కడ ప్రభుత్వం కేసు పెడితే నోరెత్తల పవన్ కళ్యాణ్. నాగబాబు పెద్దానికి ట్వీట్లు పెట్టేవాడు కదా, రాత్రిపూట ఎక్కువ ట్వీట్లు పెడతా ఉంటాడు పగల కంటే. మరి కనీసం రాత్రి అయినా ట్వీట్ పెట్టాలి కదా నువ్వు, ఏదో ఒక రోజు రాత్రి అన్నా. రాత్రి పెట్టి ఏందయ్యా అల్లు అర్జున్ ఏది పాన్ ఇండియా స్టార్ అతని మీద తెలంగాణ ప్రభుత్వం అంట కేసు పెట్టిద్ది, ఆయనకేం సంబంధం, అక్కడ తొక్కిసలాట జరిగితే అని చెప్పి ఎందుకు పెట్టలా? మరి తొక్కిసలాట జరిగితే ఇక్కడ ఈయన మీద కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఆంధ్రాలో తిరుమలలో తొక్కిసలాట జరిగింది, ఇక్కడికి వచ్చేటప్పటికి సింహాచలంలో తొక్కిసలాట జరిగింది. ఇవన్నీ మరి పెట్టినప్పుడు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద అందరి మీద కేసులు పెట్టాలి కదా. సో మరి ఎందుకు మాట్లాడాలి ఒక్కరోజు కూడా? సో సినిమా ఇండస్ట్రీకి మాకు గ్యాప్ పెంచాలనేటటువంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎవరేం చేశారనేది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ప్రజలకి అభిమానులకు కూడా అర్థమవుతుంది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి వే అనేది ఎలా ఉంటుంది? ఎందుకంటే కూటమితో పాటు వచ్చారు. సో టీడీపీని పవన్ కళ్యాణ్ గారు తొక్కుతారా, పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ ఏమన్నా తొక్కుతుందా, లేదా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో రెండు పార్టీలని తొక్కుతుందా? దేవాంశ్ రాజకీయాల్లోకి వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళతోనే ఉంటాడు. దేవాంశ్ అని తెలుసు కదా, లోకేష్ వాళ్ళ అబ్బాయి. దేవాంశ్ రాజకీయాల్లోకి వచ్చినా పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతోనే ఉంటాడు. ఏముండడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒక్కోసారి బయటికి పంపిస్తూ ఉంటాడు ప్లాంట్గా. ఎందుకు? ఓట్లు చీల్చడం కోసం. మీకు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళాల, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో బయటికి వెళ్ళినట్టు నటించాడు. ఎందుకు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పోటీ చేస్తున్నారు కాబట్టి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆ కూటమి ప్రభుత్వానికి పడేటటువంటి ఆ వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా కొంత పవన్ కళ్యాణ్ చీలిస్తే అది టీడీపీకి అడ్వాంటేజ్ అయిద్దని బయటికి పంపించారన్నట్టుగా నడిచారు. ఒకవేళ రేపు 2029లో పవన్ కళ్యాణ్ని ఒకవేళ విడిగా అట్లా నాటకాలు ఆడినా ఆడించవచ్చు. సో బట్ 100% పవన్ కళ్యాణ్ అతను చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తాడు. జీ హుజూర్ అంటూ ఆయన పవన్ కళ్యాణ్ ఇక్కడ కింద కూర్చో అంటే కింద కూర్చుంటాడు, ఇట్లా చేతులు కట్టుకొని కూర్చో అంటే చేతులు కట్టుకొని కూర్చుంటాడు, ఒక కాలు మీదే నిలబడంటే ఒక కాలు మీదే నిలబడతాడు, గోడ కుర్చీ అంటే గోడ కుర్చీ వేస్తాడు. అదిగో దేవాంశ్ పిలుస్తున్నాడు ఏదో పని ఉందంటే పో అంటే పోతాడు. లోకేష్ సంగతి ఇంకా అవసరం లేదు అనుకో, దేవాంశ్ పిలిచినా పోతాడు పవన్ కళ్యాణ్. ఒక విలువలో ఒక వ్యక్తిత్వం ఏదన్నా మనిషికి ఉందా? నా దృష్టిలో పవన్ కళ్యాణ్ మనిషి కాదు, రాజకీయ నాయకుడు తర్వాత సంగతి, మనిషిగా కూడా పనికిరాడు. సో రెచ్చగొట్టి, కులాన్ని రెచ్చగొట్టి, అభిమానులను రెచ్చగొట్టి, ఉగ్రవాది కంటే దారుణం, ఇంకా పెద్ద పదాలు ఏమైనా ఉంటే వాడాలి. అందుకని మనిషిగా పనికిరాడు అన్న. ఎంతమందిని రెచ్చగొట్టావయ్యా? నీ కోసం ఆస్తులు అమ్ముకొని, నీ కోసం కేసులు పెట్టించుకొని, ఈరోజు కూడా కుక్కలు కొడతా ఉన్నా సిగ్గుండి ఒక్కరోజన్న మాట్లాడాడు వచ్చి పవన్ కళ్యాణ్. అందుకని నా దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనిషిగా కూడా పనికిరాడు. ఇంకేదైనా పెద్ద పదాలు ఉంటే చెప్పండి, అవి కూడా వాడచ్చు. అన్నిటికీ ఆ ఎలిజిబిలిటీ ఉంది. ఆ ఎలిజిబిలిటీ ఉన్న క్యారెక్టర్ ఆయన ఒక్కడే. ఎందుకంటే మీ కులభావం లేదా, మీకు రాష్ట్రభావం ఎటు లేదు, మీ కులం ఏమైపోయిందని చెప్పి ఇదే కాపు కులాన్ని రెచ్చగొట్టావు కదా. ఈరోజు ఏది కాపు నేస్తం ఇచ్చారా? కనీసం కాపుల మీద కేసులు పెట్టారు. మొన్న తుని సంఘటనలు మళ్ళీ తిరగదోడి కేసులు మళ్ళీ పెడతా ఉన్నారు. మరి నీ అభిమానుల్ని కుక్కలు కొట్టాడు, మామూలుగా కొట్టట్లా. మనం కుక్కని ఎట్ట తరిమి కొడతాం, అట్ట జనసేనలు తెలుగుదేశం వాళ్ళు కొడతంటే ఏ రోజైనా మాట్లాడా 15 ఏళ్ళు కొట్టించుకోండి అంటున్నాడు. మనిషివేనా అసలు నువ్వు? సో ఇంకా అట్లాంటి వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడతాం? ఓ పక్క మళ్ళీ మతాన్ని రెచ్చగొడుతూ, ఈయనే మతం అసలు ఎంతకి? ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్నావు నువ్వు, మళ్ళీ హిందూగా ఎప్పుడయ్యో అవ్వాలి కదా. ఎవరో ఒకరి దగ్గర మళ్ళీ బాప్టిజం తీసేసి మళ్ళీ హిందూయిజంకి రావాలి కదా. వస్తే ఏ స్వామి దగ్గరకు వచ్చావు? నిత్యానంద స్వామి దగ్గరకు నుంచి వచ్చావా? డేరా బాబా దగ్గరికి వెళ్ళి మళ్ళీ హిందూయిజం నేర్చుకొని వచ్చావా? డేరా బాబా దగ్గర, నిత్యానంద స్వామి దగ్గర తీసుకున్నావు హిందూ మతం, ఎక్కడ తీసుకున్నావు? సమాధానం చెప్పాలి కదా. సో ఇట్లాంటి వ్యక్తి రాజకీయాలకు కాదు కదా, రాష్ట్ర నాశనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. సో వాళ్ళు బాగుంటే చాలనుకొని రాష్ట్రం ఎటుపోయినా పర్లేదని చెప్పి కులాలని మతాలని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి ఇటువంటి వ్యక్తులు సమాజానికి హానికరం. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి సమాజానికి హానికరం. జనసేన అనేది ఈ దేశానికి, ఈ ప్రపంచానికి హానికరం పార్టీ. సో వీళ్ళందరూ ఉంటే ఇంకా సర్వనాశనం అయిపోయింది, ఇంకా రాష్ట్రం ఇంకా పోతుంది, ఏది ఇంకా వెనక్కిపోతుంది తప్ప ఎక్కువ ముందుకెళ్ళే పరిస్థితి ఉండదు. సో ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తా ఉన్నాను. సో ఇప్పుడున్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రమేయం ఏమన్నా ఉందా, అసలు లేదా? ఉందిగా. కూర్చోంటే కూర్చోవటం, నిలబడంటే నిలబడటం, ఈ స్క్రిప్ట్ ఇస్తాం అది చదువు, ఎంతకంటే ఎక్స్ట్రా చదివితే
బోండా ఉమాతో కూడా తిట్టిస్తాం. ప్రమేయం ఏంది? అసలు ప్రమేయం అంటే అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా వస్తుంటేనే కదా ప్రమేయం. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడు? అమావాస్య వెళ్ళిపోయినాక వస్తాడు. ఎందుకంటే అమావాస్య ముందు రాకూడదు మామూలుగా అయితే. పౌర్ణమి ఎప్పుడు రావచ్చు. సో నెలలో 2 రోజులు ఖచ్చితంగా వస్తాడు. వచ్చినప్పుడు ఆ నెలలో 2 రోజుల్లో ఒకరోజు మాత్రం పొద్దున్న సాయంత్రం వెళ్ళిపోతాడు. మాదాపూర్ అంటే వేరే విధంగా అనుకోవద్దు, మాదాపూర్ అని ఒకటి ఏరియా ఉంది హైదరాబాద్లో, అక్కడ ఉంటాడు పవన్ కళ్యాణ్. పొద్దున్నే బయలుదేరుతాడు 8 గంటలకి, బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తాడు. అక్కడ పెద్ద విమానం రెడీగా ఉంటుంది, పెద్ద విమానం, ప్రత్యేక విమానం, అది ఎక్కుతాడు. ఒక్కోసారి 2వ భార్య కొడుకుని 3వ భార్య కొడుకుని ఇద్దరిని తీసుకుని వస్తాడు. ఒక్కోసారి ఇంకెవరన్నా తీసుకురావచ్చు, మనకు తెలీదు. సో వచ్చినప్పుడు మనకు కనపడే ఫోటోలను బట్టి అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చక్కగా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతాడు. అక్కడ ప్రత్యేక హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. ప్రత్యేక హెలికాప్టర్ అంటే విమానం అన్ని చోట్ల దిగలేదుగా, హెలికాప్టర్ అయితే ఆడైనా దిగొచ్చుగా. అందుకని చెప్పిందంటే ఆ విమానం గన్నవరం ఎయిర్పోర్ట్లో పెట్టి ఆ పక్కనే హెలికాప్టర్ ఎక్కేస్తాడు. చక్కగా చేత జనసేన ఆఫీస్కి వస్తాడు. పాపం ఆ ఎర్రి గొర్రెలు చాలామంది ఉంటాయి. అక్కడ వాళ్ళు అనగానే రాగానే జిందాబాదులు జేజేలు అన్నొచ్చాడు అని పెద్ద పెద్ద పాటలు పెడతారు. ఆడ ఈయన రాగానే ఇట్లా అనుకుంటాడు క్రాఫ్ అనుకొని, ఓకే 15 ఏళ్ళు మళ్ళీ మనం కలుసుందాం అనుకుంటున్నా, వాళ్ళు ఏమన్నా కొట్టినా కొట్టించుకోండి, తిట్టినా తిట్టించుకోండి, మేమైతే నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చేసేసాము, మా కుటుంబం అంతా బాగుపడింది, మీరు కూడా వాళ్ళు ఏమైనా తిట్టి కొట్టించుకొని వాళ్ళ దగ్గర ఏమైనా బతిలాడుకొని వాళ్ళు ఏమైనా పనులు చేస్తే చేయించుకోండి, అయిపోయింది. ఆ జగన్మోహన్ రెడ్డి ఆ జగన్ ఈ జగన్ రెడ్డి తిడతాడు. మళ్ళీ సీదా మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి మళ్ళీ గన్నవరంలో దిగుతాడు. గన్నవరంలో దిగి మళ్ళీ గన్నవరం నుంచి ఏదైతే బేగంపేట వస్తాడు, మళ్ళీ సీదా మాదాపూర్, రాత్రి హైదరాబాద్లో భోజనం, అయిపోయింది. ఇంకేంది పవన్ కళ్యాణ్ పాత్ర ఈ ప్రభుత్వంలో చెప్పండి? ప్రభుత్వంలో పాత్ర ఉంటే, ప్రభుత్వంలో పాత్ర ఉన్న వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండి ఎప్పుడన్నా వారంలో ఒక రోజు వెళ్ళండి, ఎవరైనా కాదన్నారు, ఎవరి పనులు అనుకుంటాయి. కానీ ఆయన వారంలో ఎప్పుడూ ఒక రోజు అక్కడ కనపడి 6 రోజులు సినిమా షూటింగ్లోనో, ఆ వచ్చిన ఒక రోజు కూడా రెచ్చగొట్టి వెళ్ళిపోవటం, ప్రజా సమస్యల మీద ఏ రోజు మాట్లాడిపోవటం. మరి ఇదే సుగాలి ప్రీతి, మరి ప్రభుత్వంలో పాత్ర ఉంటే 15 నెలలైన సుగాలి ప్రీతిగా తల్లిగారికి ఎందుకు న్యాయం చేయాల? ఆ అమ్మాయిని చంపిన వాళ్ళు ఎవరో ఎందుకు తేల్చలా? సో ఆయన పాత్ర ఏం లేదు, ఆయన చెప్పిన స్క్రిప్ట్ మాత్రం బాధ అవుతాడు. ఎందుకంటే సినిమాల్లో వాళ్ళకి అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే సినిమాలు తీసేటప్పుడు మనం అంతవరకు డైలాగులు ఎంతవరకు చెప్పాలో అంతవరకే ఉంటాయి. సో అది దాని ప్రకారం రాజకీయాల్లో కూడా అదే పాటిస్తున్నాడు. అంతమించి ఆయన పాత్ర లేదు, ఇంకోటి లేదు.